ధూమ్ సినిమాలో జరిగిన దొంగతనాలు మీరు చూశారా? ప్రాణాలు సైతం లెక్క చేయకుండా హీరో ఎన్నో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. సినిమాల్లో ఆ యాక్షన్ సీన్స్ వస్తుంటే అయ్య బాబోయ్! ఇలాంటివి ఎలా తీస్తారో ఏమో అని నోరెళ్లబెట్టేస్తాం. అచ్చం అలాంటివే మన కళ్ళ ముందు జరిగితే? తాజాగా ఓ హైవేపై జరిగిన చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆగ్రా ముంబై హైవేలో ఈ స్టంట్లు చేశారు దొంగలు. ఓ ట్రక్కుపై ఇద్దరు దొంగలున్నారు. ట్రక్కులో ఉన్న గూడ్స్ ని కిందకు పడేశారు. వెనకాలే ఓ బైకుపై మరో దొంగ వెంబడించాడు. సరుకుని కింద పడేయగానే బైక్ స్పీడ్ పెంచాడు. ట్రక్కు దగ్గరగా పోనిచ్చాడు. చాలా చాకచక్యంగా ఓ దొంగ ట్రక్కు నుంచి కిందకు దూకుతూ వచ్చాడు. సరిగ్గా బైకుపైనే కూర్చున్నాడు. బైకు నడుపుతున్న వ్యక్తి దిగిన వ్యక్తికి సాయం చేశాడు. ఆ తర్వాత మరో దొంగ కూడా ఇదే విధంగా ఒడుపుగా కిందకు దిగాడు. సరిగ్గా బైకుపై కూర్చునేందుకు మిగతా ఇద్దరు వ్యక్తులు సాయం చేశారు. ముగ్గురు బైకుపై కూర్చోగానే వెంటనే దారి మళ్లించారు. ఈ ఘటనపై తమకు పూర్తి వివరాలు అందలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అసలు ఆ ముగ్గురికి అంత గుండె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. హైలైట్ ఏంటంటే అంత స్పీడ్గా వెళ్తున్న ట్రక్కు నుంచి చాలా సింపుల్గా దిగి బైక్పై కూర్చున్నారు. ఈ స్టంట్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. తన వెనుక ఇంత సీన్ జరుగుతోందని ఆ ట్రక్కు డ్రైవర్కు మాత్రం తెలియదు. ఆగ్రా ముంబై హైవేలో ఈ స్టంట్లు చేశారు దొంగలు. ఈ చోరీ తర్వాత హైవేలపై సెక్యూరిటీ గురించి చర్చ జరుగుతోంది. అంత సులువుగా దొంగతనం చేసుకొని పోతే పోలీసులు పట్టించుకోవడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే, ఇలాంటి చోరీలు మామూలేనని, ఈ చోరీలో డ్రైవర్ పాత్ర కూడా ఉందని కొందరు అంటున్నారు. అయితే షాజాపూర్ మధ్య హైవేపై పట్టపగలే దొంగతనాలు జరగటం మామూలేనంటూ స్థానికులు చెప్పడం విశేషం. मिला हुआ है वो भी नहीं मिला। शाहजहाँपुर में ही आ जाइए, हम शाहजहाँपुर में आपको एक ट्रक वाला मिला हुआ है। वाले को पता ही नहीं। उतरने का